మనం ఇద్దరు పార్ట్నర్స్ లో రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దరు పార్ట్నర్స్ లో ఒకళ్ళు వినకపోతే మారకపోతే ఏం చేయాలి అనే దాంట్లో ఒక భాగం చూస్తున్నాం. మీ పార్ట్నర్ వినకపోతే ఏం చేయాలి, మారకపోతే ఏం చేయాలి దాని గురించి చూసినప్పుడు ఈ అన్కాన్షియస్ బిహేవియర్ అంటే మనం ఏం చేస్తున్నాం మనది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే స్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు అటువంటి ఆ విషయాన్ని నువ్వు గమనించగలిగినప్పుడు నువ్వు మిగిలిన జడ్జ్ చేయటం వదిలేసి కరెక్టా కాదా అనేది. ఎందుకంటే ఆ జడ్జిమెంట్ అనేది నువ్వు పొరపాటు పడవచ్చు, వాళ్ళు పొరపాటు పడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఆయన వదిలేసేసి వాళ్ళు ఎవరు ఎలా ఉండాలో, హూ యు ఆర్ అనేది నువ్వెవరు అని తెలుసుకోవడంలో కానీ తెలియజెప్పడంలో కానీ జడ్జిమెంట్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటు జరగచ్చు. కాబట్టి దాన్ని వదిలేసేసి డిసిల్యూషన్, డిస్ఫంక్షన్ ఇవన్నీ పక్కన, భ్రాంతి, మాయ, పని చేయకపోవటం, పని చేయటం ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అది బీయింగ్ ది నోయింగ్, మనం దాన్ని తెలుసుకోవటం అవుతుంది. లేదంటే మనం ప్రతిదానికి మనం ప్రతిస్పందిస్తూ పోతే అది బీయింగ్ ది రియాక్షన్. అందుకని మనం ఫ్రీ ఆఫ్ రియాక్షన్ దానిలోంచి బయటకు వచ్చేసేసి నోయింగ్ లోకి వెళ్తే ఆ నోయింగ్ అనేది మనని ఈ డార్క్నెస్ కానీ అలా ఒక కాంతిని చూపిస్తుంది, ఒక వెలుతురు చూపిస్తుంది అనమాట. సో మనం ఈ భ్రాంతి, మాయ అనే దాని మీద రియాక్ట్ అయ్యే బదులు దాన్ని అట్లా పక్కన పెట్టేసేసి, అప్పుడు పక్కన పెట్టేసినప్పుడు ఏమవుతుంది, అవతల వ్యక్తికి ఒక స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది. మనం తను తెలుసుకోవటానికో, మారటానికో, లేకపోతే ఆలోచించుకోవటానికి కానీ మనం అతనికి ఒక స్పేస్ ఇస్తాం. ఆ స్పేస్ ఇచ్చినప్పుడు ఆ వాళ్ళకి మనం రియాక్ట్ అయితే అవతల వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతారు. మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు ఆగిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. తర్వాత ఎందుకు ఆగిపోయారు అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మనం ఆలోచించడం అనేది మొదలైనప్పుడు మార్పుకి ఆలోచన అనేది ఒక మొదటి అడుగుగా పడుతుంది. అందుకని చెప్పి ఈ బీయింగ్ ది నోయింగ్ అనేది ఇట్ క్రియేట్స్ ఏ స్పేస్, క్లియర్ స్పేస్ అండ్ ఆఫ్ లవింగ్ ప్రెజెన్స్. ఆ లవింగ్ ప్రెజెన్స్ అనేదానికి ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది, కొంత జాగా ఇస్తుంది. ఆ జాగా ఇచ్చిన తర్వాత మనకి అన్నీ కూడా మామూలుగా వచ్చేస్తాయి. దట్ అలౌస్ ఆల్ థింగ్. ఇంతకంటే ఆ కామ్గా ఉండి దీన్ని మార్చడం కంటే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్, మార్పు తీసుకురావడానికి ఇంతకంటే పెద్ద మనకి ఆయుధం ఏమో అక్కర్లేదు. సో నువ్వు ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే, అంటే బీయింగ్ ది నోయింగ్ అనే దాన్ని కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీ పార్ట్నర్ కొన్నాళ్ళు ఉండకపోతే ఈ కెనాట్ స్టే, ఉండలేకపోతే ఈ మౌనాన్ని, లేకపోతే ఈ ఏకాంతాన్ని, లేకపోతే ఈ సైలెన్స్ని, నిశ్శబ్దాన్ని తట్టుకోలేకపోతే వెళ్ళిపోతుంది. లేదు అంటే నీతో పాటు పూర్తిగా తెలివైన స్థితిలో ఉంటాడు. అందుకని నేను నాకు చూసాము. దీని తర్వాత మనం ఈ రిలేషన్షిప్ని ఇద్దరు గనక అగ్రీ అయితే ఎలా వస్తుంది అని చూద్దాం. లక్ష్మీదేవి గారు వచ్చారా? శ్రీలక్ష్మీదేవి గారు. Yes, sir. If you both agree that the relationship will be your spiritual practice, so much the better. You can then express your thoughts and feelings to each other as soon as they occur, or as soon as a reaction comes up, so that you do not create a time gap in which an unexpressed or unacknowledged emotion or grievance can fester and grow. Learn to give expression to what you feel without blaming. Learn to listen to your partner in an open, non-defensive way. Give your partner space for expressing himself or herself.
Be present. Accusing, defending, attacking, all those patterns that are designed to strengthen or protect the ego or to get its needs met with then become redundant, giving space to others. ఇక్కడ వరకు ఆపేసేయండి. దీని మాట ఎక్కడ ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, చాలా పెద్దనే ఉంది. ఓకేనా సార్, ఇది చదువుతాం ఫస్ట్. ఓకే ఓకే చదువు చెప్పండి. యా ఓకే, ఇప్పుడు ఇక్కడ అట్లా మన ప్రీవియస్ పారాగ్రాఫ్లో చూసుకుంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే అన్కాన్షియస్గా ఉన్న వాళ్ళు మన కాన్షియస్నెస్ని చూసి మెల్లిగా మెల్లిగా చేంజ్ కావడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు ఇద్దరిట్లో మార్పు అనేది జరుగుతుంది. మార్పు జరిగినప్పుడు వాళ్ళకు దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు తెలుస్తుంది ఈ ఆధ్యాత్మికంగా మనం వెళ్తున్నాం. ఆధ్యాత్మికంగా అంటే మళ్ళీ అది డిఫరెంట్ జోన్లో కాకుండా మన ఇద్దరు రిలేషన్షిప్లో కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుందని, ఆర్ ప్రశాంతత అనేది పెరిగిందని, ఆర్ అండర్స్టాండింగ్ పెరిగిందని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్. సో అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది, ఎస్ వీఆర్ గోయింగ్ ఆన్ ఎ బెటర్ వే అని. సో ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం అనేది స్పిరిచువల్ ప్రాక్టీస్కి మొదటి మెట్టు. కాబట్టి అది వాళ్ళు ఇద్దరు ఒప్పుకొని, ఎస్ ఇలా చేస్తే బాగుంది అని ఒప్పుకొని చిన్న నాడు వాళ్ళ లైఫ్, వాళ్ళ లీడ్ చేసే పార్ట్నర్షిప్లో ఉన్న లైఫ్ చాలా బాగుంటుంది. యూ కెన్ ఎక్స్ప్రెస్ దెన్ you can then express your thoughts and feeling to each other as soon as they occur or as soon as a reaction comes up. సో ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్య సామరస్యంగా ప్రతి ఒక్క గొడవలు ఉండవని అనట్లేదు. గొడవలు ఆర్ భేదాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అభిప్రాయాలు ఇద్దరివి ఒకటే ఉండాలని ఎక్కడా లేదు. సో బట్ ఆ అభిప్రాయాలు వచ్చినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, ఆ భావాలు కలిగినప్పుడు కానీ అట్లా స్పందించినప్పుడు కానీ ఎట్లా బయటకు చెప్పుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇంతకుముందు గొడవలు అయినప్పుడు ఏం జరిగేదంటే అరుచుకునేవాళ్ళు ఆర్ తనకి ఆపోజిట్గా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు కూడా ఆపోజిట్ ఆలోచనలు ఉన్నా దాన్ని ఎలా మాట్లాడొచ్చు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఎలా సర్ది చెప్పొచ్చు అనే ధోరణిలో ప్రవర్తన ఉంటుంది ఇప్పుడు. సో అట్లా చేసినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఈ అసంతృప్తితనం కానీ మెల్లిగా ఆ గొడవలకు దారి తీయడం కానీ అనేది జరగదన్నమాట. సో దాట్ యూ డు నాట్ క్రియేట్ ఎ టైమ్ గ్యాప్ ఇన్ విచ్ అన్ అన్ఎక్స్ప్రెస్డ్ ఆర్ అన్అక్నాలెడ్జ్డ్ ఎమోషన్ ఆర్ గ్రీవియన్స్ కెన్ ఫాస్టర్ అండ్ గ్రూ. సో ఇట్లా అర్థం చేసుకోవడం వల్ల ఈ అన్కాన్షియస్నెస్ కానీ చెప్పలేనితనం, ఇప్పుడు కొన్ని చెప్పకుండా మనం అట్లే లోపల దాచుకుంటాం. ఎందుకంటే మనం ఎంత చెప్పినా వాళ్ళకి వేస్ట్ అనేసి ఆ గొడవ మట్టుకే గొడవ అయినంత మట్టుకే అర్చుకొని తీసుకొని మళ్ళీ అంటే క్లియర్గా మనసు విప్పి మాట్లాడలేకపోవడం వల్ల ఏమవుతుండే ఇంతకుముందు అది ఇంకా బలహీన పడిపోతుంది. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది బలహీన పడిపోతుంది ఎప్పుడైతే మనం మనసు విప్పి మాట్లాడని రోజున. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఇద్దరికి తెలుస్తుందో, ఎస్ మనము మెల్లిమెల్లిగా అర్థం చేసుకొని మన మనసు మనం తెలుసుకొని మెల్లిమెల్లిగా అది చూపించడంలో, చెప్పడంలో కాదు కానీ చూపించడంలో ఉన్న ఆ బలం అంటే ఆ ఇద్దరి మధ్య పెరిగే అన్యోన్యం కానీ అండర్స్టాండింగ్ కానీ దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఏం క్రియేట్ కావు. ఇష్టం లేనితనం అనేది మెల్లిమెల్లిగా మాయమవుతుంది. లెర్న్ టు గివ్ ఎక్స్ప్రెషన్ టు వాట్ యు ఫీల్ వితౌట్ బ్లేమింగ్. సో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటూ ఉంటాం అనమాట, ఎట్లాంటి మాటలు మాట్లాడి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. మనం ఇప్పుడు ఆబ్వియస్లీ వేరే వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు భేదాభిప్రాయాలతోనే మాట్లాడతారు కొన్ని విషయాలు. కానీ దానికి వాళ్ళకి మనము ఎట్లాగా నిందించకూడదు.
అంటే లేదు లేదు ఇది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు ఆర్ అని ఒక హార్ష్గా మాట్లాడకుండా, ఆపోజిట్ వేగానే మాట్లాడినా దాన్ని ఒక సటిల్నెస్తో, ఒక ప్రేమతో, దానికి ఒక రీజన్ చెప్పుకుంటూ, ఆర్ ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని సర్దుకుపోకుంటూ, ఆర్ మేబీ అడ్జస్ట్ అవ్వుకుంటూ, ఆ ప్రజెంట్ మూమెంట్లో ఇలా చేస్తే బాగుంటుందని అంటే తనకు అన్కాన్షియస్గా ఉంటే ఒకవేళ ఆ, అలాంటి విషయాలు ఇలా చేయకూడదు అనేసి వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా ఇన్ కేస్ భార్యాభర్తలు కానీ ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా కానీ ఎంత లిమిటేషన్ వరకు ఎలా చెప్పగలుగుతామని తెలుసుకోవడమే ఈ ఆ, ఉనికి తెలుసుకోవడం అన్నమాట. లెర్న్ టు లిసన్ టు యువర్ పార్ట్నర్ ఇన్ అన్ ఓపెన్ నాన్ డిఫెన్సివ్ వే. సో మనం మాట్లాడాలి అండ్ వినాలి కూడా. మనం చెప్పగానే డిఫెన్సివ్గా మాట్లాడకుండా వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా వినాలి. మనమే కరెక్ట్ ఉంటామని ఎట్లా అనుకుంటాం? ఒక అభిప్రాయం, ఒక టాపిక్ వచ్చినప్పుడు దాంట్లో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఆబ్వియస్గా ఒకరు కరెక్ట్ ఒకరు తప్పు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మాట్లాడడం నేర్చుకోవాలి, వినడం నేర్చుకోవాలి. ఎట్లాంటి కంప్లైంట్స్ లేకుండా వినడము, జడ్జిమెంట్ లేకుండా మాట్లాడటము, ఆర్ మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోకుండా, అంటే లేదు లేదు ఇప్పుడు నేను సేఫ్గా ఉంటే సరిపోతుంది ఈ టైంకి అన్నట్టుగా, అండ్ వితౌట్ ఎనీ పరుష మాటలు మాట్లాడకుండా ఆర్ కొట్టకుండా, ఇలాంటివి లేకుండా వినడము అండ్ మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. గివ్ యువర్ పార్ట్నర్ స్పేస్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్ సెల్ఫ్. వాళ్ళకు కూడా స్పేస్ ఇవ్వాలి. వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారో అని వాళ్ళకు కూడా టైం అండ్ స్పేస్ ఇవ్వాలి. మనకు అంటే మనము ప్రస్తుతానికి వెళ్ళి వాళ్ళు చెప్పే విషయాన్ని చాలా బాగా గమనించి వాళ్ళకు కూడా ఒక స్పేస్ ఇవ్వాలి. అంటే సర్దుకుపోవడానికి కానీ, వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడానికి. మనం ఎట్లాగైతే అబ్జర్వ్ చేసి మనం సైలెంట్గా ఉండి ఎట్లాగైతే ప్రేక్షకుల్లాగా జస్ట్ వీక్షిస్తున్నామో, ఎట్లా గమనిస్తున్నామో, సో అట్లాంటి స్పేసే వాళ్ళకు కూడా మనం ఇవ్వడానికి ట్రై చేయాలి. సో దాట్ అప్పుడే కదా ఆ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది బలపరిగేది. బీ ప్రెజెంట్, అక్యూజింగ్, defending, attacking, all those patterns that are designed to strengthen or protect the ego or to get its needs met will then become redundant. ఓకే. సో ప్రజెంట్లో ఉండడం అంటే ఆ టైంకి ఏం జరుగుతుంది, ఎట్లా ఫేస్ చేయాలి అనేది దాన్ని మనము గమనించుకుంటూ ఉండడం. అక్యూజింగ్, డిఫెండింగ్ అండ్ అటాకింగ్, వాళ్ళని బాధ పెట్టకుండా, ఆర్ నువ్వు దోషి అని చెప్పకుండా, ఆర్ వాళ్ళకి అగెయిన్స్ట్గా మాట్లాడడం కానీ, కొట్టడం తిట్టడం కానీ కాకుండా వాళ్ళకి స్పేస్ ఇచ్చినప్పుడు బాగుంటుంది అనుకున్నాము. అండ్ ఆల్ దోస్ ప్యాటర్న్స్ ఆర్ డిజైన్ టు స్ట్రెంగ్తెన్. సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఎట్లా మనము ఆపోజిట్గా మాట్లాడడం, జడ్జిమెంట్ చేయడము, తిట్టడం కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మనలోని అహంకారాన్ని చూపెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఆర్ ఇవన్నీ వచ్చినాడు ఆ ఈగో ఇంకా బలపడిపోతుంది అనమాట. అంటే ఇంకా ఎస్ నువ్వు ఇంకా చెప్పు, నువ్వు ఇంకా తనకి ఆపోజిట్గా మాట్లాడు అంటే ఇది మనం ఇంకా ప్రేరణ చేస్తుంది. దేనికి? మన అహంకారాన్ని చూపెట్టుకోవడానికి. సో మన అహంకారం అంటే అగైన్ మన మైండ్ కంట్రోల్కి మనం వెళ్ళిపోతున్నాం. సో ఈ మైండ్ కంట్రోల్ మనం చేయాలంటే మైండ్ని ఇవన్నిటిని ఆపేయాలి. అంటే మన ఉనికిని మనం తెలుసుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో గమనించి దానికి ఎలాంటి స్టెప్స్ చేసుకోవాలో ఆలోచించాలి. ఓకే. నెక్స్ట్ చదువుతారా? సార్ దీనికి ఏమైనా యాడ్ చేస్తారా? చెప్పండి. చదవండి లక్ష్మి. Giving space to others and to yourself. It is vital. Love cannot flourish without it. When you have removed the two factors that are destructive to relationships, when the pain body has been transmuted and you are no longer identified with mind and mental positions, and if your partner has done the same, you will experience the bliss of the
flowering of relationship instead of mirroring to each other your pain and your unconsciousness instead of satisfying your mutual addictive ego needs. You will reflect back to each other the love that you feel deep within, the love that comes with the realization of your oneness with all that is. This is the love that has no opposite. సో Giving మనకు the space. ఇద్దరికి మనం స్పేస్ ఇవ్వాలన్నమాట. అంటే మన ఇద్దరు పార్ట్నర్షిప్లో ఎప్పుడైనా గొడవలు జరిగినప్పుడు కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కానీ ఇద్దరికి టైం ఇవ్వాలి. తొందరగా రియాక్ట్ కాకుండా ఇద్దరు ఆలోచించుకోవడానికి టైం ఇచ్చి మన ఉనికిని మనం తెలుసుకోవడానికి టైం ఇస్తే సో దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది అదే ఇంపార్టెంట్ అనమాట. లవ్ కెన్ నాట్ ఫ్లోరిష్ వితౌట్ ఇట్. సో ప్రేమ అనేది ఈ స్పేస్ ఇవ్వకుండా టైం ఇవ్వకుండా పెరగదనమాట. అంటే మన మధ్యలో ప్రేమ పెరగాలంటే ఎవరి టైం ఎవరి స్పేస్ అంటే వాళ్ళకు కొంచెము స్పేస్ ఇవ్వడం అంటే వాళ్ళ అభిప్రాయాన్ని తెలపడానికి వాళ్ళ ఆలోచనలకి అంటే రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం ఎట్లాగా స్పేస్ ఇవ్వాలి అండ్ వాళ్ళు మనల్ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవాలనేది మ్యూచువల్గా జరిగే విషయం అనమాట. సో ఇద్దరి మధ్యలో ప్రేమ పెరగాలంటే ఆ, ఇద్దరి మధ్యలో ఈ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఇద్దరికి ఆ, వాళ్ళకి తగిన స్పేస్ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆలోచన శక్తిని అంటే అందరికి ఒకటే ఆలోచనలు ఉండవు ఆర్ అందరికి ఒకటే కెపాసిటీ ఉండదు కాబట్టి వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు వాళ్ళకి ఆ టైం అండ్ స్పేస్ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. సో దట్ మన మధ్యలో ఉన్న ప్రేమ అనేది బలపడుతుంది అనమాట. వెన్ యూ హ్యావ్ రిమూవ్డ్ ద టూ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ డిస్ట్రక్టివ్ టు రిలేషన్షిప్స్. సో నార్మల్గా సంబంధాలు ఈ ఈ మన రిలేషన్షిప్స్ అనేది టూ ఫ్యాక్టర్స్, రెండు విషయాలు అనేటివి నాశనం చేస్తాయంట. ఏంటి అంటే when the pain body has been transmuted and you are no longer identified them with mind and mental positions. పెయిన్ బాడీ అంటే పాత గాయాలు, మనకు ఆ ఓల్డ్ ప్యాటర్న్స్తోని మనం అట్లాగే ఉండి మారకుండా దాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి చేంజెస్ తగ్గట్టు నేను ఉండకుండా ఆ పాత పద్ధతుల్ని వాడుకుంటూ ఆర్ పాత గాయాల్ని ఇంకా చూయించుకుంటూ ఆర్ ఎప్పుడెప్పుడు నెమరు వేస్తూ ఓకే అండ్ మన మైండ్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోవడం. ఈ రెండిటిని మనం ఏ రోజైతే కంట్రోల్ చేయగలుగుతామో ఏ రోజైతే వీటిని వదిలిపెట్టగలుగుతామో అప్పుడే రిలేషన్షిప్స్ అనేవి గట్టిపడతాయి అన్నమాట. And if your partner has done the same, you will experience the bliss of the flowering of relationship. సో ఈ పెయిన్ బాడీ అంటే పాత గాయాలు కానీ మన ఈగో మెంటల్ పొజిషన్స్ కానీ మనం కంట్రోల్ చేసుకుంటే ఇద్దరూ అలాంటి పనులు చేయగలిగితే మన మధ్యలో ఉన్న ప్రేమ చాలా బాగా ఉంటుందన్నమాట. అంటే మంచిగా ఇంకా రూపుదాలుస్తుంది, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అవుతూ ఉంటాయి మన ఇద్దరి మధ్యలో. ఆ ప్రేమ అనేది ఇంకా స్పిరిచువల్గా ప్రాక్టీస్ అనేది బలపడుతుంది అనమాట. సో మనం ఇంకా ప్రశాంతతమైన లైఫ్ లీడ్ చేయవచ్చు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. భేదాభిప్రాయాలు ఉన్నా కానీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది పెరుగుతుంది. బికాస్ ఇద్దరం అర్థం చేసుకుంటూ వెళ్తున్నాము. నీ అభిప్రాయం నేను గౌరవిస్తున్నాను, నీ అభిప్రాయం నేను గౌరవిస్తున్నాను అన్నట్టుగా ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ మిర్రరింగ్ టు ఈచ్ అదర్ your pain and your unconsciousness, instead of satisfying for mutual addictive ego needs, you will reflect back to each other the love that you feel deep within, the love that comes with the realization of one. సో ఇవి మనము కప్పిపుచ్చినాడు ఆర్ వీటిని మనం తొలగించినాడు, మన పెయిన్ బాడీ కానీ పాత గాయాలతో కూడుకున్న మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ మన మైండ్ని మన ఈగోని మనం కంట్రోల్ చేసుకున్న నాడు ఏమవుతుందంటే మన ఓకే
మిర్రరింగ్ అంటే ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే మనం కూడా అలాగే ప్రవర్తించడం. వాళ్ళు కోపంగా మాట్లాడితే కోపంగా మాట్లాడడము, అరిస్తే అరవడము. మనకు ఫీలింగ్ ఉంటుంది కదా! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరు ఎట్లా ఉంటే వాళ్ళతో కూడా అలాగే ప్రవర్తించాలన్నట్టు. బట్ అలా ప్రవర్తించిన నాడు మన ప్రశాంతత మనం కోల్పోతున్నామని మనం గమనించట్లేదు. సో, దానికోసమని ఇన్‌స్టెడ్ ఆఫ్ మిర్రరింగ్ టు ఈచ్ అదర్ యువర్ పెయిన్ అండ్ యువర్ అన్‌కాన్షియస్‌నెస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ యువర్ మ్యూచువల్ అడిక్టివ్ ఈగో. సో, మన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం మనం ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడము, చాడీలు చెప్పడం, ముచ్చట్లు చెప్ మాటలు ముచ్చట్లు పెట్టడము, ఆర్ వ్యతిరేకంగా మాట్లాడడము, అటాక్ చేయడము, ఇవన్నీ మనం చెయ్యకుండా మన ఈగోని మధ్యలోకి తీసుకురాకుండా ఓకే. పెట్టిననాడు మనము ఒకటవుతామనమాట. పార్ట్నర్స్ అనేది ఒకటిగా మాట్లాడడము, ఒకటిగా ఉండడము, ఒకటై పని చేసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ లవ్ దట్ హ్యాస్ నో అపోజిట్. సో, ఇప్పుడిక్కడ లవ్‌లో అపోజిట్ ఉండవు అంటే, అపోజిట్ ఉన్నా కానీ అండర్‌స్టాండ్ చేసుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి, ఆ ప్రేమలో వ్యతిరేకత అనేది మనకు కనిపించదు. ప్రేమలో అండర్‌స్టాండింగ్‌తో వెళ్ళి వ్యతిరేకంగా ఉన్నా కానీ, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయగలుగుతారు ఇద్దరు కలిసి. కానీ ఇద్దరి మధ్యలో ప్రేమ తప్ప మనకు వ్యతిరేకత ఎక్కడ కనిపించదనమాట. సో, అండర్‌స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్. ఇద్దరికి టైమ్ అండ్ స్పేస్ ఇవ్వాలి. గొడవ టైం వచ్చినప్పుడు, భేదాభిప్రాయాలొచ్చినప్పుడు మాత్రము అండర్‌స్టాండింగ్ లెవెల్‌లో వెళ్ళి, ఒక కొలిక్కి రావడం ఆర్ ఇద్దరి అభిప్రాయాలు ఒక దగ్గర పెట్టి, ఏది ఎలా పనిచేస్తుందో కాన్షియస్‌గా చూడడము, ఇవన్నీ చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనేది బలపడుతుంది. సార్ యాడ్ చేయండి సార్. నిన్న ఒక సినిమా చూస్తాను. 3 రోజుల నుంచి చూస్తున్నాలే కానీ అది రోజు కొంచెం టైం ఉంది. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఏ ఆ మూవీ సినిమా సార్? పేరు పతంగ్. ఆ? పతంగ్, పతంగ్. ఓకే. గాలిపటం. హిందీలోనా? తెలుగే. ఓకే. ఈ ఓటీటీలో ప్రైమ్లో హ్మ్. వస్తుంది. హ్మ్. దాంట్లో ఇద్దరు భార్యాభర్తలు మొదట్లో బాగానే ఉంటారు. తర్వాత మధ్యలో వచ్చేటప్పటికి పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ వచ్చేటప్పటికి ఇక ఆమె డామినేట్ చేయటం మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరూ రోజు పోట్లాడుకుంటారు. పిల్లలు పెద్దలు అయిపోయారు. వీళ్ళిద్దరు పోట్లాడుకోవడం మొదలు పెడితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటం, లేకపోతే వినపడకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం, ఆ విధంగా చేసి చివరికి ఏమేంటంటే ఇవాళ పోట్లాడకపోతే వాళ్ళిద్దరికి తృప్తి లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. పోట్లాడితేనే నిద్రపట్టుద్ది, లేదా నిద్రపట్టదు. ఆ స్థితికి వెళ్ళిపోయారు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇది పతంగ్ పేరు ఎందుకు వచ్చిందంటే అది గాలిపటాల పోటీ. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక అమ్మాయి వస్తుంది. వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఇద్దరు ఇది వస్తుంది. దాని మీద గాలిపటాలతో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ అమ్మాయి ఓకే అని చెప్తారు అనమాట. అందుకని చెప్పి గాలిపటాలు పెట్టి వస్తే ఫాదర్ హెల్ప్ చేస్తాడు అబ్బాయికి. హెల్ప్ చేసినప్పుడు ఈ రెండు టీంల మధ్యలో గొడవ అవుతుంది. గొడవ అయినప్పుడు ఈ పెద్ద ఆయనని కూడా చూడకుండా అవతల పిల్లలు ఓ దెబ్బేస్తారు. తను ఫీల్ అయిపోయి వెళ్ళి ఒక తోట ఒంటరిగా కూర్చుంటాడు. అప్పుడు భార్య వస్తుంది. వచ్చి ఒక సాంతన పలుకుతాయి. నువ్వు అయ్యో అలా అయిపోయింది, సారీ, నీకు చేసి ఉండకూడదు, వాళ్ళకి తొందరపడ్డారు ఆ విధంగా. అప్పుడు దాకా పోట్లాడే భాష ఆ గొంతు పోతుంది అనమాట. పోయి ప్రేమగా అభిమానంగా మాట్లాడి మన ఇద్దరం పోట్లాడుకుని కూడా 15 రోజులైంది, ఈ గొడవలో పడి మనం పోట్లాడుకోలేదు, నాకేంటో మిస్సింగ్ గా ఉంది అని చెప్పి పక్కన కూర్చొని మెల్లగా ఆ భుజం మీద చేసి మెల్లగా చెప్తూ నువ్వు సారీ చెప్పు, నేను సారీ చెప్తా, ఇంక మనం పోట్లాడుకోవద్దు అని. అంటే ఐఎమ్ సారీ అని ఏం చెప్తాడు, ఐఎమ్ సారీ అని ఆయనే చెప్తే ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇద్దరు మామూలుగా అయిపోతారు. ఇంకా నవ్వుకుంటూ ప్రేమ అనేది ఇద్దరిలో ఉంది, ఒకళ్ళంటే ఒకళ్ళకి. అది చూపించుకోవడం చేత కాలేదు. దే ఆర్ పవర్డ్ బై దట్ ఈగో. ఆ అహం అనేది వాళ్ళిద్దరిని ఆవహించేటప్పటికి ఇద్దరిలో ఉన్న ప్రేమ అనేది మరుగున పడిపోయింది.
పడిపోయి బయటికి పోట్లాడుకోవటంలోనే వాళ్ళ ఒకరినొకరు నువ్వు అన్నావు అంటే నువ్వు అన్నావు, నువ్వు అన్నావు అంటే నువ్వు అన్నావు అని చెప్పాను. ఆ స్పేస్ అనేది ఇచ్చుకోలే. ఎప్పుడైతే భర్తకు అవమానం జరిగిందో అప్పుడు ఆమెకు బాధేసింది. ఇద్దరి ప్రేమ ఉంది కదా, పాపం ఖర్చు చూపించుకోవట్లేదు కానీ ఆ ప్రేమ బయటకు వచ్చి వెళ్ళి ఆమె ఆమె వెళ్తుంది, వెళ్ళి మాట్లాడి ఇద్దరు ఒకటి అవుతారు మళ్ళీ. ఇక ఈ ఈ బంధం ఎప్పుడైతే మళ్ళీ రెన్యూ అయిందో, పునరుద్ధరణ అయినప్పుడు ఇంక మధ్యలో ఏమీ రాదు. ఇక మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఇంకేది రాదు. వాళ్ళ ప్రేమ అభిమానాలు పెంచుకోవడం, చూపించుకోవడం, ప్రేమగా ఉండటం అనేది ఇంకా ఇల్లు. ఆ ఇద్దరు వీళ్ళిద్దరు ఎప్పుడైతే ప్రేమగా ఉండటం మొదలు పెట్టారో పిల్లలు కూడా మామూలు నార్మల్గా అయిపోయి వాళ్ళ ప్రేమ అభిమానాలు తల్లిదండ్రులు అంటే ఉన్నది, ఆ ఫ్యామిలీ, ఆ గెట్ టుగెదర్, ఆ బాండింగ్, ఇక అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇక్కడ ఇక అంటే ఈ మొత్తం పారాగ్రాఫ్ కి స్పేస్ ఇవ్వటం అనేది ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకొని ఎప్పుడైతే అవతల వ్యక్తి మాట్లాడటానికో అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఇస్తామో అప్పుడు మన లోపల ఉన్న అభిప్రాయాలన్నీ క్లియర్ అయిపోయినప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉందో, అభిప్రాయ భేదాలు కానీ భిన్న అభిప్రాయాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు అది క్లియర్ అయిపోయిన తర్వాత ఆ గ్లాస్ అనేది శుద్ధం అయిపోతుంది. ఆ గ్లాసు శుద్ధం అయిపోయినప్పుడు మనకి ఈ నిశ్చలత, ప్రెజెన్స్, ప్రేమ, అభిమానం, తర్వాత ఇద్దరు పార్ట్నర్స్ ఒకటవటము, ఒకే మాట, ఒకే భాష, ఇది అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అందుకని ఇక్కడ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే గివ్ స్పేస్, లిజన్ టు యువర్ పార్ట్నర్. నీ పార్ట్నర్ ఫ్రెండ్ అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఫస్ట్ లిజన్ టు దెమ్. అవతల వాళ్ళు మనకి కమ్యూనికేషన్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కూడా మనం చాలాసార్లు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా విని అర్థం చేసుకుని మళ్ళీ మనకి ఇంకేమైనా క్లారిటీ కావాలంటే తీసుకుని అప్పుడు మన అభిప్రాయం చెప్పేంత ఓపిక మనకు లేదు. మొదలు పెట్టగానే సగం అయిపోగానే మనం వాడు ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసేసుకున్నట్టుగా అయిపోయి మనం దానికి ఆన్సర్ తయారు చేసేసుకొని ఆ సగంలో ఉన్నప్పుడు మనం ఆన్సర్ చెప్పేసేసి మన అభిప్రాయం చెప్పేసేస్తాం. సో అలా కాకుండా లిసనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఇంతకుముందు ఇందులోనే చూసాం మనం ఒక 10 days బ్యాక్. లిసనింగ్ ఈజ్ అన్ ఆర్ట్. విను ముందు అవతల ఓకే నీ క్వశ్చన్ ఉంది ఇవి రిలేషన్షిప్ లో అవతల వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది అనేది నువ్వు తెలుసుకున్నాక జడ్జ్ చేయి, స్పేస్ ఇవ్వు. అప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది అభివృద్ధి చెందుతుంది కానీ పైకి వస్తుంది, కానీ లేకపోతే మగ్గులోనే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది రిలేషన్షిప్ లేకపోతే. అందుకని చెప్పి మనం మిర్రరింగ్ అనేది మన ప్రతిబింబించేది మన అభిప్రాయాలు ఇవన్నీ వదిలేసి ఈగోని పెయిన్ బాడీని వదిలేసి ఎప్పుడైతే నువ్వు ప్రేమను ప్రతిబింబిస్తావో అదే ప్రేమ అవతల దగ్గర నుంచి కూడా వస్తుంది. మీరు అద్దంలో మనం ఏం చూసుకుని మనం ఏం చేస్తే అద్దం అదే చేస్తుంది అద్దంలో మనం. సో ఆ విధంగా అనమాట. అది ఈ పారాగ్రాఫ్ అయితే నిన్న రాత్రి చూస్తాను, నిన్న మధ్యాహ్నం. సో దట్ ఈస్ హౌ యూ రిలేషన్షిప్ పార్ట్నర్ స్పేసింగ్ అనేది ఆ విధంగా. యా. If your partner is still identified with the mind and the pain body while you are already free, this will represent a major challenge, not to you but to your partner. It is not easy to live with an enlightened person, or rather, it is so easy that the ego finds it extremely threatening. Remember that the ego needs problems, conflict, and enemies to strengthen the sense of separateness on which its identity depends. The unenlightened partner's mind will be deeply frustrated because its fixed positions are not resisted, which means they will become shaky and weak. And there is even the
danger that they may collapse altogether, resulting in loss of self. The pain body is demanding feedback and not getting it. The need for argument, drama, and conflict is not being met. But beware, some people who are unresponsive, withdrawn, insensitive, or cut off them their feelings may think and try to convince others that they are enlightened, or at least that there is nothing wrong with them and everything wrong with their partner. Men tend to do that more than women. They may see their female partners are irrational or emotional, but if you can feel your emotions, you are not far from the radiant inner body just underneath. If you are mainly in your head, the distance is much greater, and you need to bring consciousness into the emotional body before you can reach the inner body. ఓకే. ప్రవీణ మేడం, సార్ ఒక నిమిషం, సారీ డిలే చేస్తా. Okay. If your partner is still identified with the mind and the pain body, while you are already free, this will represent a major challenge, not to you but your partner. సో మనం ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఒకరు ఆల్రెడీ కాన్షియస్గా ఉండి వాళ్ళ ఆలోచనలు గమనిస్తున్నారు, వారు వాళ్ళకు ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయో వాళ్ళు గమనించగలుగుతున్నారు, నాకు ఎప్పుడు కోపం వస్తుంది అని చూసుకుంటున్నారు. మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే మన ఆలోచనలు మనం గమనించగలుగుతామో అదే మొదటి మెట్టు మన చేంజ్కి. సో ఇలా ఐడెంటిఫై చేయగలిగే ఒక పార్ట్నర్ ఉన్నారు, అండ్ ఇంకో పార్ట్నర్ ఇంకా చేంజ్ కాలేదు, ఇంకా స్టిల్ వాళ్ళ అన్కాన్షియస్లోనే ఉన్నారు, గొడవలకు కారణమవుతున్నారు, మేబీ అభిప్రాయాలను డిఫరెంట్గా చూపిస్తున్నారు. సో మన సపోజ్ నేను చేంజ్ అయ్యాను, నా పార్ట్నర్ వచ్చేసి వాళ్ళకు మనతో ఉండడం అనేది ఇబ్బంది అవుతుంది, బికాస్ it is not easy to live with the enlightened person. Rather, it is so easy that the ego finds it extremely threatening. నార్మల్గా మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడితే మన ఈగో సాటిస్ఫై అవుతుంది, ఐదర్ ఆపోజిట్గా మాట్లాడినా లేకపోతే ఇంకేదన్నా సరే, అంటే మనకు తగ్గట్టుగా వాళ్ళు ఆపోజిట్ రియాక్షన్ ఇస్తే ఆర్ సేమ్ రియాక్షన్ అనేది ఇచ్చినప్పుడు మనకు మన ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. మనం మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు సైలెంట్ ఉన్నాను అనుకోండి, మనం ఏమనుకుంటాము, నాకేంటి నేను ఇంత మాట్లాడిన నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా, లేకపోతే నా మాటకు అసలు వాల్యూ లేదా, ఈ సంభాషణ ఎందుకు ఇక్కడ ఆపేస్తున్నారు అని మనం ఇక్కడ తపన పడుతూ ఉంటాం అనమాట. మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, ఆర్ గొడవ వచ్చినప్పుడు కానీ. సో మనం రిలేట్ చేసుకోవచ్చు మన కన్వర్జేషన్స్ ఎట్లుంటాయో మన పార్ట్నర్స్తో. సో అట్లాంటప్పుడు ఇద్దరు మాట్లాడితేనే అది గొడవన్న కావచ్చు, లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎవరైతే ఒకరు భేదాభిప్రాయాలతో ఉన్నారు, ఇంకొకరేమో ప్రశాంతంగా ఉంటున్నారు, అంటే వాళ్ళ ఎరుకతో ఉంటున్నారు, ఇక్కడ మాట్లాడవచ్చా లేదా, ఇక్కడ ఎట్లా మాట్లాడాలి, ఇక్కడ ఏం మాట్లాడాలని తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఆపోజిట్ వాళ్ళకి ఇట్లా కాన్షియస్గా ఉన్న వాళ్ళతోని గడపడం, అంటే ఇట్లాంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కానీ జనరలైజ్గా గడపడం కష్టం అవుతుంది. ఎందుకంటే రిమెంబర్ దట్ ద ఈగో నీడ్స్ ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎనిమీస్ టు స్ట్రెంగ్థెన్ ద సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ ఆన్ విచ్ ఇట్స్ ఐడెంటిటీ డిపెండ్స్. సో మనం గొడవపడ్డప్పుడు ఆబ్వియస్లీగా మనం అహంకారంతోనే మాట్లాడతాం, ఆర్ ఆపోజిట్గా మాట్లాడినప్పుడు మనం చూయించుకోవాలండి, అంటే మనమే బెస్ట్ అని చెప్పడానికి మన ఈగో ముందుకు చూయించి మన మైండ్
కంట్రోల్లో మనం పడిపోయి నేనే బెస్ట్, నేను మాట్లాడింది కరెక్ట్ అని చెప్పడానికి మనం ఆ, ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తామన్నమాట. ఎదుటి వాళ్ళు తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము, మనం కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం సాటిస్ఫై అవుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో గొడవ పడుతుంటాము, ఎప్పుడైతే మన ఈగోని మనం చూపించగలుగుతాము. సో ఇక్కడ రిమెంబర్ దట్ ద ఈగో నీడ్స్ ప్రాబ్లమ్స్. మన 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 అహంకారానికి ఎదుటి వాళ్ళు ఇంకా అతనికి ఆద్యం పోయాలన్నమాట. అప్పుడే మన ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. టు స్ట్రెంగ్తన్ ద సెపరేట్నెస్ ఆన్ విచ్ ద ఐడెంటిటీ డిపెండ్స్. సో మనం అంటే ఏంటి, నా ఉనికి అంటే ఏంటి, నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం. ప్రవీణ అంటే ఏంటి, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పడం, ఆర్ నేను మాట్లాడిందే కరెక్ట్, నేను చూపించిందే ప్రాపర్ వస్తువు, ఆర్ నేను చెప్పిందే కరెక్ట్ అంటే నేను చెప్పిందే నీతి అని నేను అంటే నేను నా ఉనికి ఏంటో నేను చూపెట్టుకోవడం అనేది, నా ఈగో చూపెట్టుకోవడం అనేది మనకు కనిపిస్తుంది, మన ఐడెంటిటీ. అప్పుడే కదా మనం సెపరేట్. ఇప్పుడు మనము ఆబ్వియస్గా నేను ప్రవీణ, మీరు కోటేశ్వరరావు సార్, శ్రీలక్ష్మి సెపరేట్. ఎవరికి వాళ్ళ ఐడెంటిటీ ఉంది. ఈ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనము అని ఒక మాట లేకుండా నేను అనే అహం వస్తుందో అప్పుడు ఈ ఐడెంటిటికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడైతే మన ఈగోని చూపెట్టే ప్రాసెస్ జరుగుతుందో, the unenlightened partner's mind will be deeply frustrated because its fixed positions are not resisted. సో ఎందుకు కష్టం అవుతుందంటే వాళ్ళకి వాళ్ళ అహంకారం అనేది బలహీనం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆద్యం పోసే వాళ్ళు ఎవరు లేరు, ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్పు అని చెప్పే వాళ్ళు లేరు. సో అప్పుడు మన మన సింగిల్ అంటే మన ఐడెంటిటీతో కలిగిన మన మాటలు అనేది అవి కూలిపోవడం జరుగుతుంది. ఆర్ మేబీ అవి దానికి బలం చేకూరకుండా వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ఐడెంటిటీ వీక్ అయిపోతున్నప్పుడు మనం తట్టుకోలేమన్నమాట. ఆ ఈగో మనల్ని ఇంకా కోపం తెప్పిస్తూ ఉంటుంది. విచ్ మీన్స్ దే బికమ్ షేకీ అండ్ వీక్, అండ్ దెర్ ఈస్ ఈవెన్ ద డేంజర్ దాట్ దే మే కొలాప్స్ ఆల్ టుగెదర్, రిజల్టింగ్ ఇన్ లాస్ ఆఫ్ సెల్ఫ్. సో ఇవన్నీ వీక్ అయిపోయి మనకి బలపరిచే వాళ్ళు లేక మన ఈగో అనేది పడిపోతుంది, మొత్తానికి నాశనం కావడానికి కా నాశనం అయ్యే తోవలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఎదుటివారు మనకి ఏం మాట్లాడకుండా జస్ట్ చూస్తుంటారో, అబ్జర్వ్ చేస్తుంటారో, వింటుంటారో, గమనిస్తూ ఉంటారో అప్పుడు. The pain body is demanding feedback and not getting it. The need of argument, drama, and conflict is not being met. మనం పాత పద్ధతులను పట్టించుకొని మనం అట్లాగే నడుస్తూ ఉంటే మనకు సాటిస్ఫాక్షన్. బికాస్ మనం మార్పుకి ఇంకా మనం సిద్ధం లేము. ఈ చేంజెస్ మన అంటే రాను రాను వచ్చే చేంజెస్ని యాక్సెప్ట్ చేయకపోతే మనం వాళ్ళతో మ్యూచువల్గా అంటే మనం వాళ్ళతో ఇంబైబ్ కాలేము. ఇవాళ రేపటి జనరేషన్తో ఇంబైబ్ కావాలంటే ఈ జనరేషన్తో వచ్చే మార్పులను మనం కూడా అంగీకరిస్తూ యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళినాడే మనకు కూడా ఒక అంటే మనకు కూడా వెలుగు కనిపిస్తుంది. అదర్వైజ్ ఎప్పుడు చీకట్లో ఉండిపోతాం. ఎందుకంటే మనం పాత పద్ధతులనే పట్టించుకుంటున్నాము. ఇప్పుడు ఆ పాత పద్ధతులకి ఎవరు మెరుగుదిద్దట్లేదు, అంటే ఎవరు దాన్ని హర్షించట్లేదు అన్నమాట. సో దాన్ని వదిలేసినప్పుడు అంటే మన ఈగోని మనం ఆపేసినప్పుడు మన మైండ్, మన పెయిన్ బాడీ అంటే మన అహంకారాలని మనం వదిలేసినాడు మనకు ఆ మార్పు అనేది కనిపిస్తుంది. ద నీడ్ ఫర్ ఆర్గ్యుమెంట్, డ్రామా అండ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ నాట్ బీయింగ్ మెట్. సో మన ఈగోకి ఏం కావాలి, డ్రామా పెద్ద క్రియేట్ చేయాలి, ఏదో ఒక సీన్ చూపించాలి, మనము అనేది మన వ్యక్తిత్వం అనేది మన ఇండివిజువాలిటీ అనేది మనం చూపెట్టుకోవాలి అన్నది అంతా కనుమరుగైపోతూ ఉంటుందన్నమాట. But be aware, some people who are unresponsive, withdrawn, intensity or cut off from their feelings may think and try to convince others that they are enlightened. సో ఇందులో ఒక హెచ్చరిక ఏం చెప్తున్నారంటే, ఎవరైతే సైలెంట్గా ఉండి, లైక్ సపోజ్ నేను సైలెంట్గా ఎప్పుడు ఉంటామంటే ఐదర్ మనం ఏదైనా ఆలోచించినప్పుడు ఆర్ మనకు ఏమి తెలియనప్పుడు, ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో తెలియనప్పుడు అన్నమాట.
సో ఈ రెండు కూడా కావచ్చు. సో మనం చాలా జాగ్రత్తగా ఈ చేంజ్ అనేది గమనించాలి. మనం ఇప్పుడు ఒక పార్ట్నర్ చేంజ్ అవుతున్నారు అని మనం గమనించడం ఎప్పుడు మొదలు పెడతాము? ఎప్పుడైతే మన ఈగోని తగ్గించుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ ఏమంటున్నారంటే సమ్ పీపుల్ హూ ఆర్ అన్రెస్పాన్సివ్, విత్డ్రాన్, ఇన్సెన్సిటివ్ ఆర్ కట్ ఇన్సెన్సిటివ్. ఆఫ్ insensitive, okay, or cut off from their feelings, may think and try to convince others that they are enlightened, or at least that there is nothing wrong with them and everything wrong with their partner. సో కాన్షియస్గా ఉన్నామని మనం అనుకున్నా కొన్నిసార్లు ఏమనుకుంటాం అంటే మనం కాన్షియస్ ఉన్నాము, మనం చేంజ్ అవుతున్నాము అని మనకు అభిప్రాయం వచ్చినా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఆ కాన్షియస్నెస్లో ఇతరులు అంటే ఎదుటి వాళ్ళు ఇంకా అన్కాన్షియస్గా ఉన్నారు. వాళ్ళు అంటే లోపల లోపల మన ఫీలింగ్ అనమాట. మనం సైలెంట్గా ఉండడం నేర్చుకుంటున్నాం. బట్ ఆ సైలెంట్గా ఉండే టైంలో కూడా మనకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయంటే కొన్ని టైంలో నేను మారుతున్నాను కదా, బట్ నా ఎదుటి వాళ్ళు మారట్లేదే, వాళ్ళకి ఇంకా అహంకారం ఉందే అన్న మళ్ళీ మన అహం అనేది మనకు చెప్తూ ఉంటుంది ఆర్ కనిపిస్తూ ఉంటుంది. మనం చూపించే అభిప్రాయాల్లో, మనము చూపెట్టే స్పందనలో మనకు ఆ అభిప్రాయం కనిపిస్తుంది అనమాట. ఎక్కడైతే నేను మారుతున్నాను, నా పార్ట్నర్ మాత్రం మారట్లేదు, నాలో ఏ తప్పు లేదు, నా భాగస్వామ్యంలోనే తప్పులున్నాయి అని ఆ, వెతుకుతూ ఉంటాం కొన్నిసార్లు వితౌట్ షోయింగ్. సో ఇది కూడా కాన్షియస్నెస్ కాదు, ఇది కూడా చైతన్యం కాదు అన్నమాట. మనలో ఇంకా ఎక్కడో దాగి ఉన్న అన్కాన్షియస్నెస్ అనేది మనకు కనపడుతూ ఉంది. సో ఇట్లాంటప్పుడు కూడా ఇదొక హెచ్చరికగా చెప్పి మనము మళ్ళీ ఇంకా లోతుగా గమనించుకోవాలని చెప్తున్నాను. ఓకే. మెన్ టెన్ టు డూ సో దట్ మోర్ దెన్ ఉమెన్. సో ఇట్లాంటివి ఎప్పుడవుతాయంటే ఇట్లాంటివి ఎక్కువ ఎక్కడ చూడొచ్చు అంటే మగవాళ్ళు మేల్ సెక్స్లో వీళ్ళని ఇట్లాంటి అభిప్రాయాలు చూడొచ్చు అనమాట. ఎంతసేపు ఆ, అంటే హస్బెండ్ మాట్లాడకపోవడము ఆర్ స్పందించకపోవడము ఇన్ ద సెన్స్ వాళ్ళు కాన్షియస్నెస్కి వస్తున్నారని కాదు, అది పిచ్చిది అట్లాగే అరుస్తూ ఉంటుంది, అందుకే నేను చప్పుడాకు నోరు మూసుకొని కూర్చున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. హెల్ప్లెస్నెస్. అంటే వాళ్ళు కాన్షియస్నెస్గా వచ్చినా అనుకున్నా ఇతరులను మాత్రం డిమోటివేట్ చేయడానికి, ఇతరులను తగ్గించి చూపెట్టడానికి మాత్రం వాళ్ళ దగ్గర ఇంకా అన్కాన్షియస్నెస్ అనేది ఉంది. సో అంటే ఎక్కువ మట్టుకు మేల్ క్యాండిడేట్స్లో మనం ఇది చూస్తామన్నమాట. ఇట్లాంటి అన్కాన్షియస్నెస్ని గమనిస్తాము. దో అతను ఫ్యామిలీకి హెడ్ అయి ఉన్నా, అతనే ఫ్యామిలీ లీడ్ చేస్తున్నా, అతనే సంపాదించి పెట్టినా, అతనే ఆథరైజేషన్ తీసుకున్నా, ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నా స్టిల్ ఒక అన్కాన్షియస్నెస్తో వాళ్ళ పార్ట్నర్ పైన ఇలా దూషణలు చేస్తూ ఉంటాడు. ఆర్ బయటకు చేయకున్నా తన అభిప్రాయంలో అవి ఉండిపోతూ ఉంటాయి అనమాట. తన అన్కాన్షియస్నెస్లో ఈ పార్ట్నర్ గురించి ఉన్న అభిప్రాయాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ మట్టుకు మేల్ క్యాండిడేట్స్లో. దే మే సీ దేర్ ఫీమేల్ పార్ట్నర్స్ యాజ్ ఇర్రేషనల్ ఆర్ ఎమోషనల్. సో తను చాలా ఎమోషనల్ అండి, అందుకే అలా బిహేవ్ చేస్తుంది అని, లేకపోతే తనకు తెలియక, తనకు అవగాహన లేదు అని చెప్పడం, తనకు ఉన్న పరిజ్ఞానం ఏంటో తనని కప్పిపుచ్చడానికి మేబీ తిను కాన్షియస్గా ఉన్నాను అని చూయించుకోవడం అనేది మేల్ క్యాండిడేట్స్లో ఎక్కువ జరుగుతుంది. దే మే సీ దేర్ ఫీమేల్ పార్ట్నర్స్, ఓకే సారీ, బట్ ఇఫ్ యూ కెన్ ఫీల్ యువర్ ఎమోషన్స్, యు ఆర్ నాట్ ఫార్ ఫ్రమ్ ద రేడియంట్ ఇన్నర్ బాడీ, జస్ట్ అండర్నీత్. సో మన భావాల్ని అంటే మన ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోగలిగితే మన పార్ట్నర్లో ఉన్న ఆ ఎమోషన్స్ని కానీ వాళ్ళ కెపాసిటీ, మేబీ అందరూ వైఫ్స్ చాలా తెలివిగల వాళ్ళే ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మనం వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఉంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కొంచెం ఎక్కువ ఎమోషన్ ఉంటారు కంపేరిటివ్లీ మేల్గా, బికాస్ తొందరగా కరిగిపోతారు. పిల్లలు అరిచినా సరే వాళ్ళ ప్రేమగా కనిపిస్తుంది. ఆర్
తొందరగా మన్నించేస్తారు హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ అట్లాంటి ధోరణిలో కొంచెం ఫీమేల్ కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మేల్ క్యాండిడేట్స్ కానీ ఎనీబడి ఓకే ఇన్ దట్ కేస్ ఆ టైంకి ఫీమేల్ క్యాండిడేట్ అయినా సరే ఎమోషన్స్ వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ mainly in your head, the distance is much greater and you need to bring consciousness into your emotional body before you can reach the inner body. సో మన మైండ్లో ఉన్న ఆ ఈగోని కానీ మైండ్ డామినేషన్ కానీ కంట్రోల్ చేసుకున్న నాడు ఆ కాన్షియస్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దేనిపైన మన ఎమోషన్స్ ఆఫ్ ద పార్ట్నర్ కానీ మన ఎమోషన్స్ ఎట్లున్నాయి అన్న అంటే ఆ క్లారిటీ కూడా మనకు వస్తుంది. మనం కాన్షియస్గా ఉన్నామని అనుకున్నా ఎక్కడో మళ్ళీ ఎదుటి వాళ్ళు ఇంకా కాన్షియస్నెస్కి రాలేదు, వాళ్ళది తప్పు, కాకపోతే నేనే ఇప్పుడు గొడవ పెట్టుకోవాలనుకుంటలేను కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాను అన్న అభిప్రాయాలు కూడా మనం రామన్నమాట. సో ట్రై టు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మనం రియల్గా కాన్షియస్నెస్కి రావాలి. ఎస్ సార్. కంటిన్యూస్ గా చెప్పాల్సి వచ్చింది. సార్ ఆయాసం వచ్చేసినట్టుంది. థ్యాంక్ యూ ప్రవీణ్ అమ్మ. థ్యాంక్ యూ జై అండి. శ్రీరామ్. I don't know up to what extent I'm able to make you understand. నాకైతే బాగా పాయింట్ చేశారు. అర్థమైంది. బాగా ఎందరికీ చేశారు. అర్థమైందో You're లేదో good. తెలియదు. You're good. You're good. You're good. Thank ఎప్పుడు కూడా రెండు మనం బండి కాడి కట్టిన రెండు ఎద్దులు సక్రమంగా నడిస్తేనే బండి ముందుకెళ్తుంది. ఒకటి ముందుకెళ్ళి ఒకటి వెనక్కి లాగుతుంటే ఆ బండి నడవదు. తెలుసు కదా? హలో, సార్ తెలుసు కదా ఆ విషయం అంటున్నా. ఏంటి? బండికి రెండు ఎద్దులు కట్టినప్పుడు కాడి అనేది ఉన్నప్పుడు దాని మీద ఇద్దరు సమానంగా ఆ రెండు ఎద్దులు సమానంగా వెళ్తేనే ఆ బండి సక్రమంగా వెళ్తుంది ముందుకి కదా. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్తే ఏమవుద్ది? అది వెళ్ళదు, ముందుకు వెళ్ళదు. ఇదేమో Yes. లాగుతూ ఉంటది, అదేమో వెనక్కి లాగుతూ ఉంటది, ఇది ముందు లాగుతూ ఉంటది, బండి కదలదు, అక్కడే ఉంటది. అంతే కదా? అర్థం కాలేదా? అంతే సార్. రెండెద్దుల బండి. ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్ లో ఒక్కళ్ళు ఎన్లైటన్మెంట్ అయిపోయి రెండో వాళ్ళకి కనుక అవ్వకపోతే ఇంకా వాళ్ళు ఆ పాత ప్యాటర్న్ లోనే ఆ పెయిన్ బాడీ ఈగో వీటిలోనే ఉంటే ఇది మనం ఫ్రీ అయిపోయాము, మన ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చాము, మన ఇన్నర్ బాడీలోకి మనం వెళ్ళిపోయాము, మనం తెలుసుకుంటున్నాము, ఎన్లైట్మెంట్ అయిపోయింది. అవతల వాళ్ళకి కాలేదు. అయితే ఇద్దరికి ఎన్లైట్మెంట్ అయిపోయి ఇద్దరు కనుక అర్థం చేసుకుని ముందుకెళ్తే ఇందాక మనం అనుకున్నట్టు ఆ సంసారం కానీ ఆ రిలేషన్షిప్ కానీ లవ్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇది ఒక పెద్ద ఛాలెంజ్, మనకి చాలా పెద్ద సవాల్ అనమాట. ఎందుకంటే నిన్ను నువ్వు ముందుకెళ్ళటమే కాకుండా నీ అన్కాన్షియస్ పార్ట్నర్ను కూడా నువ్వు ముందుకు తీసుకురావాలి. ఇద్దరు ఆ జోడి అనేది సక్రమంగా వెళ్ళాలి. ఒక యువతల పార్ట్నర్ ఏమో ఆ ఈగోయిస్టిక్ దీంట్లో ఉండిపోయి పెయిన్ బాడీలో ఉండిపోయి బయటికి రాడు. అందులో ఈ మైండ్ అనేది మైండ్ కంట్రోల్లో ఉంటే మైండ్కి కావాల్సింది ఏంటి? తగాదాలు, గొడవలు, చికాకులు ఇవన్నీ పడుతుంటే మన మైండ్ యాక్టివ్గా ఉంటుంది. లేకపోతే దానికి ఆహారం ఉండదు, వీక్ అయిపోతుంటుంది అనమాట. అందుకని చెప్పి ఎంతసేపును ఇది ప్రేరేపించడానికి ఈగో అనేది వచ్చినప్పుడు, అహం అనేది వచ్చినప్పుడు, నేను చేయగలను, నాకంటే నాకు తోపేవాళ్ళు, నేనే పెద్ద తోపు అని ఈ విధంగా అంతా అనుకున్నప్పుడు ఇక అది ఆ ఈగో అనేది సర్వైవ్ అవుద్ది. అలా కాదు,
అని చెప్పి మనం అంతగా తెలుసుకున్నప్పుడు ఆ ఈగోని అంటే అవతల వ్యక్తి మనం అవతల వాళ్ళు లెక్క చేయకుండా నీ ఈగో నాకేంటి నేను వీటిలోంచి నేను బయటకు వచ్చాను ఇది నాకు అంటదు అనుకున్నప్పుడు ఆ ఈగో డిసాటిస్ఫై అయిపోతుంది. దాని తర్వాత ఇక అన్ని ఆ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ లేకపోతే ఇవన్నీ రకరకాలుగా వస్తుంటాయి. అందుకని దానికోసం మనం ఇద్దరు ఇద్దరు కనుక ఆ ఎన్లైటన్మెంట్ జరిగినప్పుడు ఫ్రీ అయినప్పుడు ఈజీగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎక్కువ భాగంలో ఈ ఎమోషనల్ కానీ లేకపోతే ఈగోయిస్టిక్ కానీ అన్కాన్షియస్ బిహేవియర్ కానీ ఇవన్నీ జనరల్గా పురుషుల్లో ఎక్కువ చూస్తుంటాం. ఉమెన్లో వాళ్ళకి ఓపిక ఎక్కువ, అర్థం చేసుకోవటం ఎక్కువ, తర్వాత సిచ్యుయేషన్ని జాగ్రత్తగా చూసుకుని రెస్పాన్సివ్గా ఉన్నప్పుడు ఎక్కడ మనం రెస్పాండ్ అవ్వాలి ఎక్కడ అవ్వకూడదు సరే ఆ క్షణంలో మనం కామ్గా ఉండాలి అనుకుని వెళ్ళిపోయేటువంటి కొంత అది మనస్తత్వం లేడీస్లో ఉంటుంది. పురుషుల్లో ఏంటంటే ఇమీడియట్గా కొంచెం ఆ పురుష అహంకారం అనేది ఒకటి ఉంటుంది కదా, అది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. అందుకని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఈ ఉమెన్ పార్ట్నర్ వచ్చి ఎందుకు ఫిమేల్ సార్ అట్లా పార్ట్నర్ అనుకుంటారు? మారచ్చు కదా మీరు కూడా. కొన్ని హెల్ప్లెస్ సిచ్యుయేషన్ డిఎన్ఏ ప్రవీణ, ఆ? డిఎన్ఏ అంటే అదే అదే జీన్ ఫస్ట్ ఎన్నో తరాల నుండి వస్తుంది కదా అట్లా జీన్సా? అనేది. ఓకే ఓకే. జీన్స్ మారండి సార్, ఇప్పుడైనా మారండి, బుక్ చదువుకురండి, అదే మారండి కొంచెం. చెప్తున్నానండి, అదే కొన్ని హెల్ప్లెస్ సిచ్యుయేషన్. ఇప్పుడు ప్రతిసారి ఇది జనరల్ కేటగిరీ కానీ నేను మారితే పురుష ప్రపంచం అంతా మారుద్దని అర్థం కాదు. అందుకే మార్పు మీ నుండే స్టార్ట్ కావాలి. అదే నేను స్టార్ట్ చేశా కానీ అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. వచ్చేసిండ్రా మళ్ళీ అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోతే మనం ఎంత మారినా ప్రయోజనం ఉంటుంది. సో ఈ ఎప్పుడైతే అవతల వాళ్ళ యొక్క ఎమోషన్స్ ని మనం ఫీల్ అయ్యి అర్థం చేసుకోగలిగినప్పుడు యు ఆర్ నియరర్ టు నువ్వు ఆ లోపల ఉన్న ఇన్నర్ బాడీ ఏదైతే ఉందో మన అసలంటూ ఒక వ్యక్తిత్వం ఉంది కదా, బయట ఇదంతా కవరింగ్ అయిపోయింది, ఆ దుమ్ము దూడి పడిపోయి ఇదంతా అయిపోయింది కదా, ఆ దాన్ని నువ్వు అవతల వాళ్ళని అర్థం చేసుకోవటం అనేది మొదలుపెట్టినప్పుడు ఎమోషన్స్ ని ఇది మనం ఆ రేడియంట్ ఇన్నర్ బాడీకి లోపల ఉన్న ఇన్నర్ బాడీకి మనం దగ్గర అవుతూ ఉంటాం. సో లోపల అది కాకుండా అర్థం చేసుకోకుండా ఈ దూరం ఎంతగా పెరుగుతూ ఉంటే అప్పుడు మనం ఆ అన్కాన్షియస్నెస్ కి ఇంకా దూరం అయిపోతాం. అందుకని చెప్పి మనం ఈ ఇన్నర్ బాడీ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో నుంచి మనం స్పిరిచువల్ లైఫ్ లోకి వెళ్ళేటప్పుడు ఈ ఇన్నర్ బాడీని తీసుకురావటం ముఖ్యం. ఆ ఇన్నర్ బాడీ కానీ ఎమోషనల్ బాడీ వాట్ ఎవర్ ఇట్, దాన్ని మనం బయటికి తీసుకొచ్చి ఆ ఇన్నర్ బాడీని డామినేట్ ఫ్యాక్టర్గా తీసుకొచ్చినప్పుడు మనకి ఈ అహం ఇవన్నీ వెళ్ళిపోయి అక్కడ అంతాను సర్వే జన సుఖిన భవంతులాగా అయిపోద్ది. అది ఇక్కడ అంటే మన ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళిద్దరూ ఈగోయిస్టిక్ గా ఉంటే ఎలా ఉంటుంది, తర్వాత ఒకళ్ళు నుండి ఒకళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది, ఇద్దరు కలిసి ముందుకెళ్తే ఎలా ఉంటుంది. దీంట్లో నుంచి ఇన్నర్ బాడీలోకి మనం ఈ 4 పారాగ్రాఫ్ ఆల్మోస్ట్ ఈ 3 రోజుల నుంచి మనం చేసిన దాంట్లో ఈ 4 పారాగ్రాఫ్లో మనం చూసింది ఈ 4 ఈ 2 వ్యక్తిత్వాలు ఒకటిగా ఉన్నప్పుడు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఇద్దరు ఒకళ్ళని అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎలా ఉంటుంది, ఐగోయిస్టిక్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. బహుశా మనకు అంత డీటెయిల్స్గా అవసరం కానీ మన బుక్ చదివేది మనం ఒక్కడమే కాదు కాబట్టి అందరికీ అవసరం కాబట్టి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. కొంత ఈ క్యారెక్టర్ సైడ్స్ ఉన్నాయి, అదర్ సైడ్ ఈ సైడ్ అన్ని మనకు కూడా కొన్ని మన గురించి మనకు తెలియకపోవచ్చు. అందుకని చెప్పి ఒకసారి మనం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి, ఇట్లా మనం రిలేషన్షిప్ లో
కలిసి ఉండే రిలేషన్షిప్, ఫోర్స్డ్ రిలేషన్షిప్, ఇవన్నీ తప్పనిసరిగా బయటకు వెళ్ళలేక బతికే రిలేషన్షిప్, ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు వీఆర్ నియర్ టు యువర్ ఇన్నర్ బాడీ. మనం ఇన్నర్ బాడీకి దగ్గరలోకి ఇప్పుడు వచ్చాము. ఇది రేపు చూద్దాం మళ్ళీ. ఓకే, అంటే ప్రవీణ మేడం, సార్ మగవాళ్ళు మాట్లాడట్లేదు, అన్రెస్పాన్సివ్ గా ఉన్నారు, అన్కాన్షియస్ గా ఉన్నారు అంటే అవతల ఆవిడ మాట్లాడే అవకాశం స్కోప్ ఇవ్వక కదా, అందుకని సార్, అది హెల్ప్లెస్నెస్ ఉంది. ఆయన ఏదో ఆత చెప్పినందుకు అన్నాను నేను నిజంగా నేను నేను అందుకే చెప్పాను. ఇందాక మీరు చెప్పేటప్పుడే నేను ఆ మాట సెల్ఫ్లెస్నెస్ అని, మీరు వినలేదు. అవును, మీరేమో అన్నారు మధ్యలో, నేను వినలేదు. అదే ఇదే నవ్వేసి హెల్ప్లెస్నెస్ నేను అదే. సో దట్స్ హౌ థింగ్స్ హ్యాపెన్. ఒక్క నిమిషం, నాకు మీరు మాట్లాడుతుందండి, నేను అది జస్ట్ మ్యాటర్. ఓకే సార్, ఇంకెవరైనా షేరింగ్స్ చెప్తారా అండి? మీ అభిప్రాయం మీరు చెప్పేసుకోండి. మీ ఇంట్లో ఎవరు మాట్లాడుతున్నారు అనేది మీరు చెప్పండి. అసలు మనం ఏం మాట్లాడము, వాళ్ళే మాట్లాడతారని మనం అనుకుంటాం. లేదు, అసలు మనమే మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏం చాయిస్ ఉండలేదు వాళ్ళు అనుకుంటారు. అది మాక్సిమం ప్రతి ఇంట్లో జరిగేదని నేను అనుకుంటున్నాను. అంతే ఫస్ట్ మనల్ని సుకన్య. చూసి పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అడగారు. అలా అంటారా? ఎందుకంటే పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఎట్లాగో అన్ని మనం విషయాలు ఎప్పుడు ఏం మనమే తెలియదు. కరెక్ట్ అనుకుంటాం కాబట్టి పక్కింటి వాళ్ళు అయితే పక్కింటి కరెక్ట్ వాళ్ళకి చెప్తారు. అన్ని విషయాలు తెలియదు ప్రవీణ. కరెక్టే. ఎందుకు తెలియదు మ్యామ్, వాళ్ళకి ఎక్కువ తెలియదు తెలుస్తుంది తెలియదు. మనకన్నా. లేదు లేదు, దే ఆర్ దే అన్ని ఆర్ మాత్రం దే ఆర్ తెలియదు. వెరీ కీన్ అబ్జర్వర్స్ అనమాట. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎదురింట్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి వారు మారాలనుకున్నప్పుడు ఇంకా పక్కన వాళ్ళ మారుతారా, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది పట్టించుకోవద్దు కదా. మళ్ళీ Okay. సార్ ఇన్న చెప్పి మళ్ళీ నేను మారినా వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఇంకా మనం మారినట్లే. Hmm.